హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఒక యాక్సిడెంట్ కానీ డిజాస్టర్ కానీ జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ వ్యక్తి యొక్క బాడీని ఐడెంటిఫై చేయలేనప్పుడు, ఆ వ్యక్తికి లాస్ట్ రైట్స్ కండక్ట్ చేయలేనప్పుడు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది. ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 క్రాష్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఓకే, జూన్ 12వ తారీఖున క్రాష్ జరిగింది. దగ్గర 5 రోజుల సమయం గడిచిపోతుంది. ఓకే, 270 మంది వరకు చనిపోయారు. అయితే ఇప్పటికీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 135 మంది విక్టిమ్స్ యొక్క బాడీస్ మాత్రమే ఐడెంటిఫై చేయబడ్డాయి. అందులో 101 బాడీస్ మాత్రమే వాళ్ళ రిలేటివ్స్కి అందజేయబడ్డాయి. మిగతా వాళ్ళందరూ కూడా స్టిల్ వెయిటింగ్ ఫర్ ద బాడీస్ టు బి ఐడెంటిఫైడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ క్రాష్ చాలా దారుణంగా జరిగింది. 125,000 లీటర్ల ఫ్యూయల్ని క్యారీ చేస్తూ వెళ్తున్న ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఓకే, అంత ఎక్కువ ఫ్యూల్ ఉండడం వల్ల దారుణమైన ఇంటెన్సిటీతో బ్లాస్ట్ జరిగింది. అంత బ్లాస్ట్కి బాడీస్ అన్ని ఐడెంటిఫై చేయలేని విధంగా కాలిపోయి పూర్తిగా బర్న్ అయిపోయి, ఓకే, అసలు ఏ రూపంలో కూడా బాడీస్ ఐడెంటిఫై చేయలేం. ఓకే, వాళ్ళ యొక్క గుర్తు అంటే బట్టల ద్వారా కానీ లేదా ఆభరణాల ద్వారా కానీ ఏ విధంగానూ ఐడెంటిఫై చేయలేము. లాస్ట్ మనం రిలై అయ్యే పరిస్థితి ఏంటి అంటే ఒకే ఒక్కటి, అదే డిఎన్ఏ ప్రొఫైలింగ్. ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ తప్ప ఇంక ఏది కూడా మనకి బాడీస్ని లేదా కార్ప్సెస్ని ఐడెంటిఫై చేయలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది అనమాట. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చాలా కష్టపడుతుంది, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తూ బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది. అయినా కూడా ఎంత డిలే అవుతుంది. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చేస్తారు, ఇదంతా కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని 60,000 రూపాయలకి అందిస్తుంది. ఓకే, అండ్ ఈ 60,000 రూపాయలు కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ రూపంలో ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ కూడా ఈ కోర్సులో మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి. అవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతోనే లభిస్తాయి. ఓకే, అండ్ LTX classes is thinking of increasing the fees to 70,000 from July 1st. ఎందుకంటే July 1st నుంచి ఇంకా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. అంతవరకు జాయిన్ అయ్యే వాళ్ళకి 60,000 ఫీజు అనేది వర్తిస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా డెసిషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899955 కాంటాక్ట్ చేయండి. లేదంటారా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, LTX క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో ఇంకా కమింగ్ టు ద సబ్జెక్ట్, డిఎన్ఏ ప్రొఫైలింగ్. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ద వర్డ్. ఈ వర్డ్ని ఒకసారి అర్థం చేసుకుందామండి. ఇక్కడ మనకి 2 పదాలు ఉన్నాయి, ఒకటి డిఎన్ఏ, 2 ప్రొఫైలింగ్. ఓకే, సో డిఎన్ఏ అంటే మీ అందరికీ తెలిసిందే. ఓకే, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఓకే, చిన్నప్పటి నుంచి చదువుతుంటారు ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వీటి గురించి. ఓకే, ఈ డిఎన్ఏ అంటే ఇది ఎలాంటిదంటే ఇది ఒక బయోలాజికల్ ఐడెంటిటీ కార్డ్ లాంటిదండి. అంటే బయో ఐడి కార్డ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే అంటే ఒక వ్యక్తికి ఒక ఐడి కార్డ్ లాంటిది. ఓకే, అసలు ఏంటి డిఎన్ఏ అంటే సింపుల్గా ఇది ఒక పాలిమర్ అండి. ఒక పాలిమర్ అంటే కార్బన్తో తెలుసు కదా, కార్బన్ కాంపౌండే పాలిమర్. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ని క్యారీ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఒక పేరెంట్ నుంచి పిల్లలకి జెనెటిక్ ఇన్స్ట్రక్షన్ని క్యారీ చేస్తుంది. ఇందులో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయంటే వాళ్ళ యొక్క బాడీ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క బాడీ ఫంక్షనింగ్ కోసం, వాళ్ళ యొక్క బాడీ గ్రోత్ కోసం, ఓకే, వాళ్ళ రీప్రొడక్షన్ సిస్టమ్ కోసం, వాళ్ళ ఆర్గానిజమ్స్ సంబంధించి అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ డిఎన్ఏ అనే ఒక ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది అనే డౌట్ వస్తే ఏం లేదు, మనందరికీ కూడా ఓకే హ్యూమన్ బాడీ అంతా కూడా ఖచ్చితంగా సెల్స్తోనే, హ్యూమన్ సెల్స్తోనే తయారై ఉంటుంది. ప్రతి సెల్లో కూడా ఎక్సెప్ట్ కొన్ని సెల్స్, కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ లైక్ బ్లడ్ సెల్స్ ఇలాంటివి కాకుండా మిగతా అన్ని సెల్స్లో కూడా ఒక న్యూక్లియస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే హ్యూమన్స్ అయితే మనకి ప్రెజెంట్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ హ్యూమన్స్లో కనిపిస్తాయి. ఓకే, ఈ క్రోమోజోమ్ ఏదైతే ఉందో క్రోమోజోమ్లో ఉండే ఒక లాంగ్ స్ట్రెయిన్ మనకి డిఎన్ఏ. అలా కంటిన్యూస్గా క్రోమోజోమ్ అనేది కంప్లీట్గా ఒక లాంగ్, ఒక తాడు లాగా కనిపిస్తుంది చూడండి. ఇలా దీంతో ఈ లాంగ్ స్ట్రెయిన్ని మనం ఏమని పిలుస్తామంటే డిఎన్ఏ అని చెప్పి పిలుస్తాం. ఓకే,
ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కార్ప్సెస్ నుంచి మనం ఆ వ్యక్తి యొక్క బ్లడ్లోంచి డిఎన్ఏని కలెక్ట్ చేయొచ్చు. ఓకే, లేదంటే స్కిన్లోంచి డిఎన్ఏని కలెక్ట్ చేయొచ్చు, లేదా సలైవాలోంచి ఉమ్మిలోంచి డిఎన్ఏని కలెక్ట్ చేయొచ్చు, బోన్స్లోంచి డిఎన్ఏని కలెక్ట్ చేయొచ్చు. ఓకే, టూత్ పల్ప్, పళ్ళ చుట్టూ ఉండే పల్ప్ నుంచి కూడా డిఎన్ఏని కలెక్ట్ చేయొచ్చు. ఓకే, హెయిర్ రూట్స్, నాట్ హెయిర్ అండి, హెయిర్ రూట్స్. మనం హెయిర్ని, జుట్టుని పైకి లాగితే దాని కింద ఒక రూట్ లాగా కనిపిస్తుంది, ఒక స్టిక్కీ ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది కదా, హెయిర్ రూట్, అందులోంచి మనం తీయొచ్చు. ఓకే, ఈవెన్ బోన్స్ నుంచి తీయొచ్చు, బోన్ మ్యారో నుంచి తీయొచ్చు. ఓకే, అలాగే ఒకవేళ కంప్లీట్గా ఒక బాడీ కాలిపోయిన, పూర్తిగా కాలిపోయిన ఆ బర్న్ట్ టిష్యూస్ నుంచి కూడా డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అక్కడ ప్రాబ్లం లేదండి, గుర్తుపెట్టుకుని. సో దీనిలో దేని నుంచి అయినా కూడా డిఎన్ఏని తీయొచ్చు. సో డిఎన్ఏని తీసామంటే వీ కెన్ డూ డిఎన్ఏ ప్రొఫైలింగ్. సో ఏంటి వాట్ దిస్ ప్రొఫైలింగ్ ఏంటి? ఇప్పుడు సెకండ్ వర్డ్ మనకి ప్రొఫైలింగ్. ఇక్కడ ప్రొఫైలింగ్ అంటే అర్థం ఏంటంటే, మనం జనరల్గా ప్రొఫైల్ అనే పదం వింటామండి. ప్రొఫైల్ అంటే అర్థం ఏంటి? ఓకే, నీ గురించి కంప్లీట్ డేటా, మీ వాట్సాప్ ప్రొఫైల్, లేకపోతే నీ జాబ్ ప్రొఫైల్, అంటే నీ జాబ్ గురించి కంప్లీట్ డేటా ఉండేదాన్ని మనం ప్రొఫైల్ అని చెప్పి పిలుస్తాం. మరి డిఎన్ఏ ప్రొఫైల్ అంటే ఏంటి? డిఎన్ఏలకు సంబంధించి కంప్లీట్ ఆ జెనెటిక్ డేటాని మనం ఓకే డిఎన్ఏ ప్రొఫైల్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ ప్రొఫైల్ని స్టడీ చేయడాన్ని మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ అని చెప్పి పిలుస్తాం. ఈ పద్ధతి మనకి 1984లోనే ఒక బ్రిటిష్ జెనెటిస్ట్ అలెస్ జెఫ్రీ అని ఆయన ఉంటారు. ఓకే, ఈయన డెవలప్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ని మనం రకరకాల పర్పస్ల కోసం వాడుతున్నాం. లైక్ ఏంటంటే మెయిన్గా ఫోరెన్సిక్స్లో వాడుతున్నారు. ఫోరెన్సిక్స్లో దేనికోసం అంటే, ఒక డిజాస్టర్స్లో ఒక విక్టిమ్ ఉన్నారు, ఎవరు చనిపోయారు, వాళ్ళ బాడీని ఐడెంటిఫై చేయడానికి. ఒక క్రిమినల్ కేసులో ఎవరో ఒక సస్పెక్ట్ ఉన్నారు, ఒక తప్పు ఒకరు చేశారని చెప్పి అలాంటి విషయాల్లో వాడుతున్నారు. ఓకే, దాంతోపాటు పెటర్నిటీ విషయంలో వాడుతున్నారు. పెటర్నిటీ విషయం అంటే ఓకే బయలాజికల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఒక తండ్రి కొడుకు ఉన్నారు, వారు నిజంగానే తండ్రి కొడుకులు కాదా అవునా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుతున్నారు. కొన్నిసార్లు ఇప్పట్లో అయితే హెరిడిటరీ డిసీజెస్ని తెలుసుకోవడానికి వాడుతున్నారు. అంటే తండ్రి నుంచి కొడుకు వచ్చే డిసీజులు కొన్ని ఉంటాయి, వాటిని ట్రేస్ చేయడానికి వాడుతున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు పర్సనలైజ్డ్ మెడిసిన్ కోసం వాడుతున్నారండి. ఓకే, దాన్ని మనం ఫార్మకో జెనోమిక్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో పర్సనలైజ్డ్ మెడిసిన్స్ కోసం వాడుతున్నారు. క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసం వాడుతున్నారు, క్యాన్సర్ ఉందా లేదా ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి వాడుతున్నారు. ఓకే, ఈవెన్ సివిల్ ఐడెంటిటీ కోసం కూడా వాడుతున్నారు. అసలు నువ్వా కాదా అనే దాన్ని తెలుసుకోవడానికి కూడా వాడుతున్నారు డిఎన్ఏ ప్రొఫైలింగ్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే ఏంటో ప్రెజెంట్ అర్థమైంది. అయితే ఇప్పుడు అసలు అది ఎలా చేస్తారు ఇవన్నీ తెలుసుకునే ముందు మనకి డిఎన్ఏ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డిఎన్ఏ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ని తెలుసుకోలేం. ఓకే, డిఎన్ఏ చూసేటప్పుడు డిఎన్ఏ అనేది ఒక డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో ఉండే ఒక పాలిమర్ అండి. పాలిమర్ అంటే కార్బన్తో తయారైన ఒక పాలిమర్. ఓకే, డబుల్ హెలిక్స్. హెలిక్స్ అంటే ఇదిగోండి, యువతల నుంచి ఇలాగా ఒకవైపు నుంచి ఇలా వెళ్తుంది కదా ఒక హెలిక్స్, ఇలాగ ఇటువైపు నుంచి ఇంకొకటి కూడా వెళ్తుంది. దీన్నే మనం డబుల్ హెలిక్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అయితే ఈ డబుల్ హెలిక్స్లో అసలు ఏముంటాయంటే, ఇప్పుడు హెలిక్స్ దేంతో తయారవుతుందంటే షుగర్ ఫాస్ఫేట్తో తయారవుతుంది. ఈ హెలిక్స్ అనేది షుగర్ ఫాస్ఫేట్తో తయారవుతుంది. ఓకే, అయితే యువతల నుంచి ఒకటి అవతల నుంచి ఒకటి వెళ్తున్నప్పుడు వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటి మధ్య లింకులు ఉండాలి కదా, అటు నుంచి ఇటు లింక్ ఖచ్చితంగా కావాలి. ఆ లింక్స్ మనకి దేంతో ఏర్పడతాయి అంటే ది ఫార్మ్ విత్ కెమికల్ బేసిస్. కెమికల్ బేసిస్తో వాటి మధ్య లింక్ అనేది ఏర్పడుతుందండి. ఆ కెమికల్ బేసిస్ ఏంటంటే మనకి డిఎన్ఏలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 4 రకాల కెమికల్ బేసిస్ ఉంటాయి. ఓకే, ఓన్లీ 4 టైప్స్. ఒకటి ఏ, టి, జి, సి. అంటే ఏ అంటే ఎడినైన్ అని చెప్పి ఒక బేస్ అన్నమాట, కెమికల్ బేస్. టి అంటే థైమిన్ అని చెప్పి ఒక కెమికల్ బేస్. జి అంటే గువనైన్. సి అంటే సైటోసైన్. ఓకే, ఇవేంటంటే ఒక హెలిక్స్ ఉంది. ఆ ఒక హెలిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెలిక్స్ తీసుకోండి, ఫస్ట్ది ఇలాగ స్ట్రైట్గా ఉందనుకుందాం. ఇక్కడ ఇది ఇలా కంటిన్యూస్గా ఏటీజీసి ఆర్ జిఏటిటి ఇలా రకరకాల రూపాల్లో కాంబినేషన్స్ రూపంలో అలా కంటిన్యూస్గా ఒక స్ట్రెచ్కి ఒక హెలిక్స్కి ఇవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ రెండో వైపు కూడా రెండోది ఉంది, రెండో దానికి కూడా మళ్ళీ సేమ్ ఇలాగే జిటిఏసి ఇలా రకరకాలుగా మళ్ళీ ఒక సీక్వెన్స్ ఉంటుందండి. ఓకే,
అండ్ యువతల వైపు ఉన్న ఒకదాని వైపు ఉన్న బేస్ ఇంకొక వైపు ఉన్న బేస్తో కనెక్ట్ అయి ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ అనమాట. ఈ బేస్ రెండు కూడా కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ కనెక్షన్లో కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఆల్వేస్ మనకి ఏ అనే ఒక కెమికల్ బేస్ ఇది కనెక్ట్ విత్ టీ ఓన్లీ, టీతోనే కనెక్ట్ అవుతుంది. అలాగే జీ అనే కెమికల్ బేస్ ఇట్ కనెక్ట్ విత్ సి, అంతే. ఏ ఆల్వేస్ కనెక్ట్స్ విత్ టీ, జీ ఆల్వేస్ పేర్స్ విత్ సి. అయితే అసలు మాకు ఇవన్నీ ఎందుకు సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఆ డౌట్ కరెక్టే. అసలు ఎందుకు అనేది చెప్పడమే కదా మన ముఖ్యం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ చూసారు. నేను ఇక్కడ ఏటీజీసీ అని రాశాను, ఇక్కడ జీటీఏసీ అని రాశాను, ఇక్కడ జిఏటీటీ అని రాశాను. ఒక ఆర్డర్లో రాస్తాను అంటే ఏదో వేరు ఆర్డర్స్లో ఉన్నాయండి, అన్నీ ఒకే ఆర్డర్లో లేవు. రెండోది ఇక్కడ ఏటీజీసీ 2 సార్లు వచ్చింది, ఇక్కడ జిఏటీటీ ఒక్కసారే వచ్చింది. అంటే అది ఎన్నిసార్లు వస్తుంది అనేది మారుతుంది. రెండోది దాని ఆర్డర్ కూడా మారుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్డర్ అండ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది ప్రతి పర్సన్కి వేరీ అవుతుంది. ఓకే, ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, అంటే పొరపాటున కూడా ఏ ఇద్దరు వ్యక్తులకి కూడా ఈ ఆర్డర్ అంటే ఈ ఆర్డర్స్ కానీ లేదా మెయిన్లీ పర్టికులర్గా రిపిటేషన్, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ 5 సార్లు రిపీట్ అవుతున్నాయి, 6 సార్లు రిపీట్ అవుతుందా, 7 సార్లు రిపీట్ అవుతుందా, 10 సార్లు రిపీట్ అవుతుందా అనేది ఖచ్చితంగా వేరీ అవుతుందండి. ఎక్సెప్ట్ ఫర్ ఐడెంటికల్ ట్విన్స్కి తప్ప ఎవ్వరికి కూడా పొరపాటుని ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ రిపీట్స్, సేమ్ ఆర్డర్ ఉండడం సాధ్యం కాదు. ఈ ఐడెంటికల్ ట్విన్స్నే మనం మోనోజైగాటిక్ ట్విన్స్ అని కూడా పిలుస్తాము. అంటే ఒక ఎగ్ అనేది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ ఎగ్ కాస్త 2 పీసెస్గా విడిపోతే రెండింట్లో సేమ్ డిఎన్ఏ ఉంటుంది, కంప్లీట్లీ సేమ్ డిఎన్ఏ ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఇంకా డిఎన్ఏ ప్రొఫైల్ కూడా కంప్లీట్గా సేమ్ ఉంటుంది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే నోట్ చేసుకోవాల్సిందండి. ఓకే, మీకు మీ ఫ్రెండ్కి ఎంత పర్సంటేజ్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వచ్చు అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, 99.9% అండి. ఓకే, ఎందుకంటే మొత్తం అందరి హ్యూమన్ బీయింగ్స్లో అంటే ఒక హ్యూమనే కాదు ఏ యానిమల్ తీసుకున్నా కూడా సేమ్ స్పీసీస్ ఉందంటే 99.9% ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. కేవలం 1%లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇంకేం ఆలోచించకండి తప్ప రైట్ అని చెప్పి, ఇది 100% కరెక్టే. ఓకే, ప్రతి వ్యక్తికి, ఎందుకంటే స్పీసీస్ మధ్య మారుతాయి, డిఎన్ఏలో మార్పులు వస్తాయి. ఇప్పుడు చింపాంజీ ఉంది, చింపాంజీకి మనకి దగ్గర నాకు గుర్తులు ఐడెంటిటీ లేదు కానీ 98 to 99% మ్యాచ్ అవుతుంది హ్యూమన్ డిఎన్ఏ చింపాంజీ డిఎన్ఏ. అంటే అర్థం ఏంటి అంటే స్పీసీస్కి మార్పులు వస్తాయి, బట్ హ్యూమన్స్ అనేది ఒక మొత్తం అందరం ఒకే స్పీసీస్. సో మనలో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయండి. లైక్ మన కలర్కి సంబంధించిన డిఎన్ఏ, ఓకే, మన యొక్క హైట్కి సంబంధించిన ఇలాంటి వాటిలో చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ మిగతా డిఎన్ఏ అంతా కూడా సేమే ఉంటుంది. బట్ మనం ప్రొఫైల్ చేయాల్సింది, మనం కనిపెట్టాల్సింది ఈ 0.1%లోనే కనిపెట్టాలన్నమాట. సో మీకు ఇప్పుడు డిఎన్ఏ అంటే ఏంటనేది ఒక క్లియర్ ఐడెంటిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్తామండి. మెయిన్ టాపిక్ ఏంటి? డిఎన్ఏ ప్రొఫైలింగ్. అయితే డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయడానికి మనకి ఇప్పుడు డిఎన్ఏలో ఒక పార్ట్ కావాలి. డిఎన్ఏని అసలు కలెక్ట్ చేస్తామండి. డిఎన్ఏని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామండి? ఒక బాడీలోంచి. మనం చెప్పాం బ్లడ్లో కానీ, సలైవాలో కానీ, లేదా బోన్స్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ మనం ఇది డిఎన్ఏని తీసుకోవచ్చు అని చెప్పాం. అయితే ఇప్పుడు డిఎన్ఏని బయటికి తీసిన తర్వాత ఇలా బయటికి తీసి దాన్ని ప్రొఫైలింగ్ చేయాలండి. ఓకే, ప్రొఫైలింగ్ చేయాలంటే వీ హ్యావ్ మల్టిపుల్ స్టెప్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రేకింగ్ ఓపెన్ ద సెల్స్. అంటే సెల్స్ని బ్రేక్ చేసి అందులోంచి న్యూక్లియస్లోంచి డిఎన్ఏని బయటికి తీయాలండి. ఫస్ట్ డిఎన్ఏని ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే, సెల్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే సెల్ని బ్రేక్ చేసిన తర్వాత డిఎన్ఏతో పాటు చాలా ఉంటాయి అందులో. అప్పుడు రకరకాల కంటామినెంట్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ కంటామినెంట్స్ అన్నింటినీ కూడా బయటికి తీసేయాలి. ఓకే, అప్పుడు డిఎన్ఏని ప్యూరిఫై చేసి కరెక్ట్గా ఒక డిఎన్ఏ మాత్రమే మన దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకోవాలంటే ఫ్రీ ఆఫ్ అదర్ సెల్యులర్ కాంపోనెంట్స్. అంటే అందులో మిగతా ఏ సెల్యులర్ కాంపోనెంట్స్ ఉండకూడదు, ఒక్క డిఎన్ఏ మాత్రమే ఉండాలి. అది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీనికి ఆర్గానిక్ మెథడ్స్, ఇన్ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి. వాటితో ల్యాబ్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు తీసిన డిఎన్ఏ చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఓకే, దాన్ని యూజ్ చేసి నువ్వు డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయలేవు. ఎందుకంటే
డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే మనకి చాలా పెద్ద పెద్ద సీక్వెన్స్ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. అందువలన మనకి ఆ ఒక చిన్న సీక్వెన్స్తో మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయలేం. అందువలన ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, యాంప్లిఫైయింగ్ ఆర్ యాంప్లిఫికేషన్ యూజింగ్ PCR. ఈ పేరు వినే ఉంటారు మీరు, పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి, పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, యాంప్లిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే ఏం లేదండి. ఓకే, ఇప్పుడు ఈ చిన్న డిఎన్ఏ యొక్క స్ట్రింగ్ని తీసుకొని దీనిలో ఎస్టీఆర్ అనే ఒక పార్ట్ని తీసుకొని, ఎస్టీఆర్ అంటే నేను చెప్తాను. ఓకే, ఎస్టీఆర్ అనే పార్ట్ని తీసుకొని దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ని తయారు చేస్తారనమాట. కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్, మల్టిపుల్ కాపీస్ తయారు చేస్తారంటే ఒక జిరాక్స్ షాప్లో ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు పెట్టి దానికి 100 జిరాక్స్లు, 1000 జిరాక్స్లు, 1,00,000 జిరాక్స్లు తీసినట్టుగా మిలియన్స్ ఆఫ్ కాపీస్ని తయారు చేస్తారు. ఓకే, అండ్ ఈ పీసీఆర్లో వాళ్ళు చేసే పని ఏంటంటే రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ చేస్తే చాలండి మనకి ఈ మిలియన్స్ ఆఫ్ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతాయి. అంటే ఒక సింగిల్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది మిలియన్స్ ఆఫ్ ఐడెంటికల్ డిఎన్ఏ స్ట్రాండ్స్గా మారుతుంది. ఏంటండి, సింగిల్ డిఎన్ఏ స్ట్రాండ్ మనం పెట్టింది ఒక సింగిల్ డిఎన్ఏ మాత్రమే. ఓకే, ఆ సింగిల్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేది ఈ పీసీఆర్ జరిగిన తర్వాత ఇట్ విల్ బికమ్ మిలియన్స్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనమాట. మిలియన్స్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్స్గా మారిపోతుంది. సో ఇక్కడ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చింది, థర్డ్ ప్రాసెస్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఆ డిఎన్ఏస్ని సైజ్ బట్టి డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి అబ్జర్వేషన్ కోసం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది, సైజ్ బట్టి డిఫరెన్షియేట్ చేయాలి. దీనికోసం మనం వాడే ప్రాసెస్ ఏంటి అంటే, పేర్లు ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా మనకి అడిగే ఛాన్స్ ఉంది. అదే జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ అండి, జెల్ ఎలక్ట్రోఫోరేసిస్. ఓకే, సింప్లీ ఎలక్ట్రోఫోరేసిస్ అన్నా పర్లేదండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ని చిన్న స్ట్రాండ్స్ పెద్ద స్ట్రాండ్స్గా సెపరేట్ చేస్తూ ఉంటాయి. చిన్న స్ట్రాండ్స్ అన్ని ఒకవైపు, పెద్ద స్ట్రాండ్స్ అన్ని ఒకవైపు ఉంటాయి. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తారంటే ఇప్పుడు వీటిని అబ్జర్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఇది ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అనమాట. ఫైనల్ స్టేజ్ ఏంటి, కంపారిజన్ ఆఫ్ దీస్ ఎస్టీఆర్ ప్యాటర్న్స్. ఎస్టీఆర్ అని చెప్పాను కదా. ఓకే, ఈ ఎస్టీఆర్ ప్యాటర్న్స్ని కంపేర్ చేయడమే మనకున్న మెయిన్ టాస్క్ అన్నమాట. అంటే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ప్స్ ఉంది, అంటే ఒక డెడ్ బాడీ ఉంది. ఈ డెడ్ బాడీలోంచి మనం డిఎన్ఏని సెలెక్ట్ చేసి దాన్ని మొత్తం పీసీఆర్ లేదా అదే పీసీఆర్ తర్వాత ఎలక్ట్రోఫోరేసిస్ అన్నీ చేసి దాన్ని సెపరేట్ చేసి ఉంచామండి. ఇప్పుడు దీన్ని రెండింటితో కంపేర్ చేయొచ్చు మనం. ఒకటి దేంతో కంపేర్ చేయొచ్చు, ఇప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఉంటారు కదా, ఆయన బ్రష్లో కొన్ని డిఎన్ఏ శాంపిల్స్ ఉంటాయి, లేదా ఇంట్లో దువ్వెనకి వీటికి వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిలో డిఎన్ఏ శాంపిల్స్ ఉంటాయి. అంటే అతను వాడిన రకరకాల వస్తువుల్లో డిఎన్ఏ శాంపిల్స్ ఉండొచ్చు. ఇప్పుడు దాంతో మ్యాచ్ చేయడం ఒక ప్రాసెస్. దాంతో మ్యాచ్ చేస్తే అవును ఇతను ఆ వ్యక్తి అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. రెండోది వాళ్ళ రిలేటివ్స్తో మ్యాచ్ చేయొచ్చండి, వాళ్ళ రిలేటివ్స్తో మ్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి చెప్తాం, ఇంకా మనకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే, మీరున్నారు, ఓకే, మీ యొక్క డిఎన్ఏ ఖచ్చితంగా మీ రిలేటివ్స్తో మ్యాచ్ అవుతుంది. మీరు ఉన్నారండి, ఓకే, మీ యొక్క డిఎన్ఏ ఖచ్చితంగా మీ యొక్క పేరెంట్స్తో 50% మ్యాచ్ అవుతుంది. ఓకే, మీ నాన్న డిఎన్ఏ మీ డిఎన్ఏ 50% మ్యాచ్ అవుతుంది, మీ అమ్మ డిఎన్ఏ మీ డిఎన్ఏ 50% మ్యాచ్ అవుతుంది. అలాగే మీ సిబ్లింగ్స్ ఉన్నారు, మీ సిబ్లింగ్స్ అంటే సేమ్ మీతో పాటే పుట్టిన వ్యక్తులు, ఓకే, అన్న కానీ తమ్ముడు కానీ అక్క చెల్లి, వీళ్ళది కూడా 100 ఖచ్చితంగా 50% మీకు మ్యాచ్ అవుతుందండి. అంటే మీ అన్ని డిఎన్ఏ మీ డిఎన్ఏ పక్క పక్కన పెడితే 50% ఒకేలాగా ఉంటుందన్నమాట. ఓకే, అంటే వీళ్ళది మాత్రమే 50% మ్యాచ్ అవుతుందండి. అంటే ఎక్కువ ఛాన్సెస్ అన్నమాట ఐడెంటిఫై చేయడానికి, బాడీ ఐడెంటిఫై చేయడానికి. ఒకవేళ వాళ్ళు మనకు అందుబాటులో లేకపోతే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్, అంటే బాడీని ఐడెంటిఫై చేయడానికి గ్రాండ్ పేరెంట్స్ని కానీ లేదా ఆంట్ ఆర్ అంకుల్ ఉంటారు కదా, చిన్న అన్న పెద్దనాన్న, మనకి బ్లడ్ రిలేషన్స్ ఉంటారు కదా, ఓకే, వాళ్ళ నుంచి కూడా వాడుకోవచ్చు. బట్ వాళ్ళతో మీకు కేవలం 25% మాత్రమే మ్యాచ్ అవుతుంది. రిమెంబర్, అంటే మారిపోతుందంటే మనకి పక్క తరంకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, మనకి డైరెక్ట్ రిలేటివ్స్ కాదు, ఓకే, ఇండైరెక్ట్ రిలేటివ్స్ కిందకి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు, యూ ఉన్నారు, ఓకే, మీ పేరెంట్ మీకు డైరెక్ట్ రిలేటివ్, బట్ మీ పేరెంట్ యొక్క పేరెంట్ మీకు ఇండైరెక్ట్ రిలేటివ్ అనమాట, సెకండ్ ఆర్డర్ రిలేటివ్ కిందకి వచ్చేస్తారు అనమాట గ్రాండ్ పేరెంట్స్. లేదా ఆంటీ అంకుల్ కూడా సెకండ్ ఆర్డర్, అంటే మీ నాన్న వాళ్ళ తమ్ముడు ఉన్నారు, అంకుల్ ఉన్నారు, ఓకే, ఆయన ఇక్కడ సెకండ్ ఆర్డర్ కిందకి వెళ్ళిపోతారు, డైరెక్ట్ కాదు.
సో అందుకే 25%. అంటే ఇప్పుడు అంకుల్కి పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు మీకు ఏమవుతారు, కజిన్స్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు తరం ఇప్పుడు థర్డ్ ఆర్డర్లోకి వెళ్ళిపోయింది, మూడో తరంకి వెళ్ళిపోయింది. ఓకే, మీకు వాళ్ళకి మధ్య అంత గ్యాప్ ఉంది. సో అందువల్ల ఏంటి అంటే మీ యొక్క కజిన్స్ ఎవరైతే ఉన్నారో కజిన్స్తో 12.5% మ్యాచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 12.5%. అయితే మీకు చెప్పాను, ఒకసారి ఆలోచించండి, ఎవరితో 100% మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, కేవలం ఐడెంటికల్ ట్విన్స్తో మాత్రమే, మోనోజైగాటిక్ ట్విన్స్తో మాత్రమే 100% DNA మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఇద్దరు ట్విన్స్ ఉన్నారు బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెటర్నల్ ట్విన్స్, అంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారు, నాన్ ఐడెంటికల్ ట్విన్స్ కి కేవలం 50%. ఎందుకంటే వాళ్ళిద్దరు జస్ట్ బ్రదర్స్ సిస్టర్స్ లెక్క మాత్రమే కానీ వాళ్ళ ఐడెంటికల్ ట్విన్స్ కాదన్నమాట. సో ఇలా వీళ్ళలో ఎవరితో మనం మ్యాచ్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ కాప్సెస్ ఎవరిది అని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మళ్ళీ ఒకసారి స్టెప్స్ చూసుకున్నా ఏంటి, సెల్స్ని ఓపెన్ చేసి అందులోంచి డిఎన్ఏని బయటకు తీయాలి. ఆ డిఎన్ఏని యాంప్లిఫికేషన్ చేయాలి, తక్కువ కంటెంట్ అది, దాన్ని యాంప్లిఫై చేయాలి. దేంతో చేస్తారంటే పీసీఆర్ని ఉపయోగించి ఆ పద్ధతి చేస్తారు. ఓకే, కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, దేని యొక్క కాపీస్, ఎస్టీఆర్ యొక్క కాపీస్, ఎస్టీఆర్ మనం ఇప్పుడు చెప్తాం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ పీసీఆర్తో మొత్తం యాంప్లిఫై చేసిన తర్వాత వాటిని సైజు ప్రకారం వాటిని షార్టింగ్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి. దానికోసం మనం వాడే పద్ధతి ఎలక్ట్రోఫోరేసిస్. ఓకే, ఎలక్ట్రోఫోరేసిస్లో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ డిఎన్ఏ ప్యాటర్న్స్ని మనం కంపేర్ చేస్తాము. అలా కంపేర్ చేస్తే మనకి ఎవరిది బాడీ అని చెప్పి క్లియర్గా ఐడెంటిటీ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ డౌట్, మీకు డౌట్ ఏంటంటే సార్ ఎస్టీఆర్ అంటున్నారు ఏంటి? ఓకే, ఎస్టీఆర్ అంటే వీటిని మనం షార్ట్ టాండమ్ రిపీట్స్ అని చెప్పి పిలుస్తామండి. షార్ట్ టాండమ్ రిపీట్స్. ఓకే, అది చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తాను, క్లియర్గా వినండి. ఇప్పుడు ఒక డిఎన్ఏ ఉందండి, లైక్ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి ఇలా తీసుకుంటున్నాను అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా. ఓకే, మనకి ఈజీగా ఉండడానికి. సో ఈ డిఎన్ఏలో రకరకాల సీక్వెన్సెస్ ఉంటాయండి, బేసిస్ యొక్క సీక్వెన్స్ రకరకాలు ఉంటాయి, లైక్ ఏటీజీసీ అని కానీ, ఓకే, జీటీఏసీ అని కానీ, లేకపోతే జిఏటీటీ అని కానీ, ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, అలా కంటిన్యూస్గా రకరకాల సీక్వెన్సెస్ ఉంటాయండి. ఓకే, అయితే ఇందులో మనకి 2 రకాల సీక్వెన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని. 2 రకాల సీక్వెన్స్ ఉంటాయి డిఎన్ఏలో. ఒకటి కోడింగ్ సీక్వెన్స్, 2 నాన్ కోడింగ్ సీక్వెన్స్. ఓకే, కోడింగ్ సీక్వెన్స్, నాన్ కోడింగ్ సీక్వెన్స్. కోడింగ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఈ కోడింగ్ సీక్వెన్స్కి ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ అండ్ స్పెసిఫిక్ ఎండింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100% ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇది కోడింగ్ అన్నాం అంటే అర్థం ఏంటంటే ఇట్ క్యారీస్ సమ్ ఇన్ఫర్మేషన్, 100% ఒక ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఓకే, లైక్ ఒక ఇన్స్ట్రక్షన్స్ని క్యారీ చేస్తుందండి. దేనికోసం? టు మేక్ ఏ ప్రోటీన్, ఒక ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇది క్యారీ చేస్తుంది. లైక్ ఏంటి, ఒక వ్యక్తి కళ్ళు ఎలా ఉండబోతున్నాయి, బ్లూ కలర్లో ఉండబోతున్నాయి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఓకే, అలా క్యారీ చేసే ఈ కోడింగ్ డిఎన్ఏనే మనం ఏమంటే, కోడింగ్ సీక్వెన్స్ని మనం ఏమంటామంటే జీన్ అని పిలుస్తాం. మీకు ఈ పేరు చాలా ఫెమిలియర్, జీన్స్ అంటే తెలుసు కదా. ఓకే, అగైన్ టెల్లింగ్, ఈ జీన్ అనేది ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ అండి. ఓకే, ఈ న్యూక్లియర్ ఈ బేసిస్తో తయారైన ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్, దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇందులో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక ప్రోటీన్ తయారు చేయడానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అండ్ ఈ జీన్ ఒక బయలాజికల్ ఫంక్షన్కి సంబంధించింది ఖచ్చితంగా. అంటే అది ఇన్సులిన్ ప్రొడక్షన్ సంబంధించిన అవ్వచ్చు, అంటే దానివల్ల మనకి షుగర్ డిసీజ్ అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఐ కలర్కి సంబంధించి అవ్వచ్చు, మన హైట్కి సంబంధించిన అవ్వచ్చు, మన తెలివితేటలకు సంబంధించిన అవ్వచ్చు, దేనికి సంబంధించిన అవ్వచ్చు. సో ఇది జీన్, అది కోడింగ్ డిఎన్ఏ, కోడింగ్ సీక్వెన్స్ అనమాట, కోడింగ్ పార్ట్. అయితే ఇదే డిఎన్ఏలో నాన్ కోడింగ్ పార్ట్ కూడా ఉంటుందండి. ఈ నాన్ కోడింగ్ పార్ట్ని మనం ఒకసారి జంక్ డిఎన్ఏ అంటాం. అంటే జంక్ కాదు, దానికి కూడా చిన్న చిన్న పర్పస్ ఉంటాయి, బస్ జంక్ డిఎన్ఏ అని కూడా పిలుస్తాము. ఓకే, ఇవేంటంటే వీటికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ క్యారీ చేసే కెపాసిటీ లేదు. ఓకే, అంటే ఇవి ఒక ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కూడా వీటికి లేదు. బట్ వీటికి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే ది కంటైన్ రిపీట్స్, వీటిలో మనకి రిపీట్స్ అనేవి కనిపిస్తాయండి. ఓకే, అండ్ ఈ రిపీట్స్ని మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్లో వాడుకుంటాం.
ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం పొరపాటున కూడా డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం జీన్ని కన్సిడర్ చేయము. అంటే కోడింగ్ పార్ట్ అయిన కోడింగ్ సీక్వెన్స్ని మనం కన్సిడర్ చేయము, నాన్ కోడింగ్ సీక్వెన్స్ని కన్సిడర్ చేస్తాము. ఆ నాన్ కోడింగ్ సీక్వెన్స్ని మనం రిపీట్స్ అంటాం. అవే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఆర్ లాంగ్ ట్యాండమ్ రిపీట్స్ కూడా మనకు ఉంటాయి. ఓకే, వీటిని మాత్రమే మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్లో ఉపయోగిస్తాము. ఓకే, ఒకవేళ మనం జీన్స్ని ఉపయోగించినా కూడా 100% డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయలేమండి, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే దే ఆర్ హైలీ సిమిలర్ అక్రాస్ ఆల్ హ్యూమన్స్. జీన్స్ ఆర్ హైలీ సిమిలర్ అండి. ఓకే, ప్రతి వ్యక్తికి చాలా వరకు జీన్స్ ఒకలాగే ఉంటాయి. అందువల్ల మనం జీన్స్తో డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయలేం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఓకే, మనం పర్సన్కి వేరీ అయ్యే వాటితో మాత్రమే డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేయగలము. అలా వేరీ అయ్యేవి రిపీట్స్ మాత్రమే, అవే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ ఇలాంటివి మాత్రమే వేరీ అవుతూ ఉంటాయండి. ఓకే, సో వీటిని మాత్రమే మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్లో వాడతాం. సో ఇప్పుడు ఇక్కడి వరకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఇందులో షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ అంటే ఏంటి, ఎస్టీఆర్. ఓకే, షార్ట్ అంటే చిన్నది, అంటే తక్కువ రిపీట్స్ అని అర్థం. ట్యాండమ్ అంటే అర్థం ఏంటంటే సైడ్ బై సైడ్ రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ యూనిట్. అంటే ఇప్పుడు మీరు చూడండి, సిటీఏజీ అలా సేమ్ సీక్వెన్సే రిపీట్ అవుతుందా లేదా, లేదంటే ఏజీటీసీ ఇలా సేమ్ సీక్వెన్స్ రిపీట్ అవుతుంది. ఈ రిపిటేషన్ ట్యాండమ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, 3 పర్సన్స్ యొక్క డిఎన్ఏ ఇచ్చారండి. 3 పర్సన్స్లోనూ ఈ సిటీఏజీ అనే ఒక బేసే ఉందండి, కంప్లీట్గా ఆ సీక్వెన్సే ఉంది. బట్ 1వ పర్సన్లో అది 5 సార్లు రిపీట్ అయితే, 2వ పర్సన్లో 6 సార్లు రిపీట్ అయింది, 3వ పర్సన్లో 7 సార్లు రిపీట్ అయింది, ఇంకొంతమందిలో 8 సార్లు రిపీట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ రిపీట్స్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక వ్యక్తికి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ రిపీట్స్ మారుతాయండి. బట్ సీక్వెన్స్ మాత్రం సేమ్ ఉండొచ్చండి. ఓకే, ఇప్పుడు సిటీఏజీ మీకు సేమ్గానే ఉంది, అదే సీక్వెన్స్ రిపీట్ అవుతుంది, బట్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ అనేవి మారుతున్నాయి. సో ఇక్కడ డిఎన్ఏ ప్రొఫైలింగ్ కూడా చేసేటప్పుడు ఏంటంటే ఈ ల్యాబ్స్ ఏం చేస్తాయంటే ఈ ఒక ఫిక్స్డ్ ఎస్టీఆర్ని సెలెక్ట్ చేసుకుంటే, ఒక డిఎన్ఏ ఉంది, ఒక డిఎన్ఏలో నాన్ కోడింగ్ రీజియన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాయి. ఆ నాన్ కోడింగ్ రీజియన్లో ఒక షార్ట్ ట్యాండమ్ రిపీట్, షార్ట్ అంటే చిన్నవండి, పెద్ద ట్యాండమ్స్ ఉన్న కూడా అంటే పెద్ద లాంగ్గా ఉండే ట్యాండమ్స్ కాకుండా షార్ట్గా ఉండేవి సిటీఏజీ చిన్నది. ఓకే, ఇలాంటి షార్ట్ ట్యాండమ్స్ని తీసుకుంటుంది, ఆ రిపిటేషన్స్ని మెల్లమెల్లగా అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుందండి. ఓకే, దగ్గర 13 నుంచి 21 ప్రాంతాలు, అంటే ఒక డిఎన్ఏ చాలా పొడవైంది కదా, ఒక అందులో 13 నుంచి 21 ప్రాంతాల్లో ఎస్టీఆర్ని, ఈ షార్ట్ ట్యాండమ్ రిపీట్స్ని ఎప్పటికప్పుడు కంపేర్ చేస్తూ ఉంటారంట. అయితే ఇలా కంపేర్ చేసినప్పుడు, అంటే 30 నుంచి 24 లొకేషన్స్లో కంపేర్ చేసినప్పుడు మెజారిటీ కేసెస్లో అది మ్యాచ్ అయింది అనుకోండి. అది మ్యాచ్ అయితే అప్పుడు ఆ 2 డిఎన్ఏలు మ్యాచ్ అవుతున్నాయని అర్థం. అంటే 100% వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి అర్థం అన్నమాట. ఇదిగోనా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఇక్కడ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, క్రైమ్ సీన్లో ఒక శాంపిల్ దొరికింది. ఓకే, ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఇలా కనిపించింది అన్నమాట. ఓకే, ఇలా వాళ్ళ యొక్క సీక్వెన్స్ ఇలా కనిపించింది. అయితే 3 సస్పెక్ట్లు ఉన్నారు, 3 సస్పెక్ట్లతో అబ్జర్వ్ చేస్తే ఎవరితో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎక్కువ శాతం మ్యాచ్ అవుతుందంటే సస్పెక్ట్ 2తో మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనే మర్డర్ చేసి ఉండొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. సో డెడ్ బాడీస్ విషయంలో కూడా సేమ్ అదే విధంగా చేస్తారు డిఎన్ఏ శాంప్లింగ్ అనేది, అదే డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది. సో ఇది డిఎన్ఏ ప్రొఫైలింగ్ అండి. అయితే డిఎన్ఏ ప్రొఫైలింగ్కి సంబంధించి కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి, లైక్ రైట్ టు ప్రైవసీకి సంబంధించి. ఎందుకంటే డిఎన్ఏ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. సో దాని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అక్కడ కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, అలాగే ఈ డిఎన్ఏకి సంబంధించి ఒక లాని కూడా తెద్దామని చెప్పి డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్స్ రెగ్యులేషన్ బిల్ 2019 ప్రవేశపెట్టారు. బట్ అన్ఫార్చునేట్గా అది పాస్ అవ్వలేదండి. ఓకే, సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో డిఎన్ఏకి సంబంధించి బిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఇదంతా చూద్దాం. సో రైట్ టు ప్రైవసీకి సంబంధించి ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి. అలాగే ఒకసారి క్వశ్చన్ చూడండి అన్న, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. DNA profiling is based on matching the sequence of nitrogenous bases ATGC. First statement. Second statement. STR used in profiling differ in the sequence of bases but not in the number of repeats antunnadu. Third one, DNA profiling requires both PCR and electrophoresis antunnaru. Indulo ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదా పిన్డ్ కామెంట్ లో ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.